నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసుకోవడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టం. అయ్యో, అదంతా లేండి పంతులు గారు, మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే గాని, నా పేరు మౌనిక, మా ఆయన పేరు రాజేష్. మా ఇద్దరి పేర్ల మీదుగా గట్టిగా అర్చన చేయండి. మేమిద్దరం కలకాలం కలిసి ఉండాలని స్వామివారికి గట్టిగా చెప్పండి. అలాగేనమ్మా. రాజేష్ నామధేయస్య ధర్మపత్ని మౌనికా నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ మా జీవితంలో వింధ్య దూరమై నేను బావా చిలక గోరింకల్లాగా కలకాలం కలిసి ఉండాలి. అయినా నేనేం కోరుకున్నానయ్యా? మా ఆయన నాతో కాపురం చేసేలా చూడు అని కోరుకున్నాను తప్ప, మెడలో తాళి కట్టాక కాపురం చేయాలి కదా. నేను బావా పీటల మీద కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం. మా ఫోటోలు చూస్తుంటే మేము మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నాం. స్వామి, అందరూ నాకు పెళ్లి కాదు అన్నారు, కానీ అయ్యింది. మా బావ నా మెళ్ళలో తాళి కట్టడు అన్నారు, కానీ కట్టాడు. దేవుడా, ఓ మంచి దేవుడా, ఎప్పుడూ మంచి వాళ్ళనే కాదయ్యా, అప్పుడప్పుడు నాలాంటి చెడ్డ వాళ్ళని కూడా కాస్త ఆశీర్వదించయ్యా. నేనేమి నిన్ను ఆస్తులు అడగట్లేదు, అంతస్తులు అడగట్లేదు, మా బావను అడుగుతున్నాను, ప్లీజ్. శుభం. బావా, బావా. ఏయ్, దూరం జరుగు. నువ్వేంటిక్కడ? అత్తయ్య, ఎవరి పీడ వదిలించుకోవాలని మనం ఈ గుడికొచ్చామో ఆ పీడ మన వెంట పడేలా ఉంది. ముందు మనం వేరే గుడికి వెళ్దాం, పదండి అత్తయ్య. తప్పు వింధ్య. గుడికి వచ్చి ఎవరి వల్ల దేవుడి దర్శనం చేసుకోకుండా పూజ చేయించుకోకుండా వెళ్ళకూడదు. మనం ఇక్కడే పూజ చేయించుకుందాం. ఇలాంటి చీడ పురుగులు మనల్ని వదలాలని కోరుకుందాం. బావా, దేవుడు నా వైపు ఉన్నాడు. అసలు నువ్వు నా కోసమే వచ్చినట్టున్నావు బావా. ఏయ్, నీకేమైనా మెంటలా? బుద్ధుందా? మెళ్ళో తాళి పెట్టుకుని ఇంకా నా మొగుడి వెంట పడతావేంటి? పవిత్రమైన గుడిలో ఇలాంటివి చేస్తుంటే ఎంత అసహ్యంగా ఉంది. నీ పీడ వదలాలని పూజ చేయించుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. సారీ సిస్టర్, నువ్వు ఏ కోరికైనా కోరుకో, కానీ నీ కోరిక నెరవేరదు. ఎందుకంటే నేను ఒకసారి తగులుకున్నాక వదులుకోవడం కుదరదు. తగులుకోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? బావా అడుగుతుంది కదా, చెప్పు. మన గురించి చెప్పు బావా. ఏయ్, మన గురించి చెప్పడానికి ఏముంటుంది? అదే బావా, నా పెళ్లి సెట్ చేసావు, నా పెళ్లికి రావద్దు అని అత్తయ్య వింధ్య సిస్టర్ చెప్పినా కూడా వచ్చావు, దగ్గరుండి పెళ్లి కూడా జరిపించావు. అసలు నా మెళ్ళో ఈ తాళి పడటానికి కారణమే నువ్వు కదా. ఆపుతావా? చూడు, నా భర్త వల్ల తెలుసో తెలియకో ఒకసారి పొరపాటు జరుగుండొచ్చు. అంత మాత్రాన దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏదేదో మాట్లాడుకో. ఇందాకటి నుంచి నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు. అసలు నీ మొగుడు ఎక్కడున్నాడు? ఒక్కదానివే వచ్చావా, జంటగా వచ్చావా? పిలువు. సిస్టర్, నా మొగుడు ఇక్కడే ఉన్నాడు, ఈ గుళ్ళోనే ఉన్నాడు. అయితే పిలువు. బావా, బావా. నీ భర్తని పిలవమంటే బావా అని మా ఆయన్ని పిలుస్తావేంటి? మా ఆయన్ని కూడా నేను బావా అనే పిలుస్తాను. వింధ్య, అసలు దాంతో డిస్కషన్ ఎందుకు? పద, మనం వెళ్ళి అర్చన జరిపిద్దాం. అదేంటత్తయ్య, మీ అబ్బాయిని మీకు పరిచయం చేస్తాను, ఉండండి. అన్నట్టు
మా ఆయన పేరేంటో తెలుసా? రాజేష్. అచ్చం బావలాగే ఉంటాడు. అసలు నేను పెళ్లి చేసుకుంది కూడా రాజేష్ బావనే.